అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు నేను యవ్వన కాలంలో ఎలా జీవించాలి అనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. పాఠం పేరు ఏంటమ్మా? యవ్వన కాలంలో ఎలా జీవించాలి. యవ్వన కాలం అంటే తెలియని వారు ఉండరు. ప్రతి మనిషికి 3 కాలాలు ఉంటాయి, లేక 3 దశలు ఉంటాయి. బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ. ఈ 3 దశలు గుండా ప్రతి మనిషి కూడా ప్రయాణిస్తూ ఉంటాడండి. ఈ 3 దశల్లో చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రమాదకరమైనది కూడా ఏ దశ అంటే యవ్వన దశ అండి. దేనికి యవ్వన దశ ప్రాముఖ్యమైంది అని మనం ఆలోచించేస్తే, దేవుడికి కూడా యవ్వన దశలో ఉన్న వాళ్ళే కావాలండి. యవ్వన కాలం వాళ్ళే దేవుడికి కావాలి. చిన్నపిల్లలు లేక వృద్ధులు అక్కర్లేదా అంటే అక్కర్లేదని కాదండి. చిన్నపిల్లలు అంటే దేవుడికి ఇష్టం ఉండదా? చాలా ఇష్టం. చిన్నపిల్లలు కావాలి దేవుడికి, వృద్ధులు కావాలి. కానీ దేవుడి యొక్క కాడి మొయ్యాలంటే యవనస్తులే పోయగలరు. కాబట్టి దేవుడికి యవనస్తులంటేనే ఇష్టమండి. దేవుని సేవ చేసే శక్తి రిటైర్ అయిపోయిన తర్వాత ఉంటుందండి. చాలామంది, కొంతమంది ఉద్యోగస్తులు ఏమని ఆలోచిస్తుంటారంటే, నేను రిటైర్ అయిపోయిన తర్వాత దేవుడి సేవ చేయాలనుకుంటున్నాను అంటుంటారండి. ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు చేయాలనుకుంటావు, కానీ నీ కళ్ళు సహకరించవు, నీ ఒళ్ళు సహకరించదు. ప్రభుత్వమే నువ్వు పనికిరావు నాయనా ఈ పనికి అని ఇంటికి పంపిస్తే, నువ్వు అప్పుడు వచ్చి నేను దేవుడి సేవ చేస్తానంటే చేయగలమా అండి? చేయలేము. కాబట్టి దేవుడికి ఎప్పుడు మనం కావాలి అంటే యవ్వన కాలం అందే కావాలండి. దేవుడికి మరి యవ్వన కాలంలోనే కావాలనడానికి కొన్ని ఆధారాలు మనం చూడగలం. దేవుడు మొట్టమొదటి మానవుల్ని ఏ వయసు గలవారిగా పుట్టించాడండి? ఎవరిని పుట్టించాడు? ఆదాము హవ్వలను. ఏ వయసులో తయారు చేశాడు? బాలుడుగానా వృద్ధుడుగానా? బాలుడుగా కాదు, వృద్ధుడుగా కాదు, యవ్వనస్తుడుగా. ఆదాము హవ్వలకి బాల్యం తెలియదండి. మనకి బాల్యం తెలుసు. ఆదాముని అడిగితే, బాబు చిన్నప్పుడు ఏం చేసి చెప్పంటే అతనికి ఏం ఉండదు, చిన్నతనం లేదు. యవ్వన కాలంలోనే పుట్టింపబడ్డాడు. దేవుడికి యవ్వన కాలం అంటే అంత ఇష్టం అండి. బైబిల్లో ఉండే ప్రవక్తలందరూ కూడా యవనస్తులేనండి. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్ని యవ్వన కాలం ముందు ఉన్న వారినే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా 7 పరిచారకుల్ని అపోస్తలులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ 7 పరిచారకులు కూడా ఎవరండి? యవనస్తులు. యవనస్తులు. కాబట్టి యవ్వన కాలం దేవుడికి చాలా ఇష్టమైనటువంటి దశ. అదేవిధంగా సాతానికి కూడా ఏ కాలం ఇష్టం అండి? యవ్వన కాలం అంటేనే ఇష్టం. సాతాను కూడా చిన్నపిల్లలు శోధించలేడు, చిన్నపిల్లలతో పాపం చేయించలేడు. అంత పాపం అంటే తెలియదు. అలాగే కాలు జల్లి పడిపోయి ముసులైపోయిన వాళ్ళని కూడా శోధించలేడండి. ఇప్పుడు ఎవరు కావాలండి? సాతాను గడికి కూడాను మంచి యవ్వన కాలంలో అడుగు పెట్టే వాళ్ళే కావాలి. కాబట్టి సాతానుగాడు కూడా తన కోరిక తీర్చుకోవాలంటే యవనస్తులనే వాడు ఇష్టపడతా ఉంటాడు. అదేవిధంగా సమాజం కూడా ఎవరిని కోరుకుంటుందండి? సమాజం కూడా యవనస్తులు కావాలి. ఒక పనికి ఎవరైనా పిలిస్తే ముసలోళ్ళు వస్తామంటే వద్దండి అంటాం. ఏమండి? ఇప్పుడు మనం ఎక్కడైనా ఓ బస్సు ఎక్కామనుకోండి, ఓ ముసలు మామ పక్కన కూర్చోమంటే కూర్చోడానికి ఇష్టపడం. కారణం ఏంటండి? అవి ముసలిదే అని. అదే ఒక మంచి అమ్మాయి పక్కన కూర్చోంటే ఇంకా అవకాశం ఇవ్వాలి, కానీ వెళ్ళి కూర్చొనిపోతుంది. అంటే యవ్వనస్తులతో ఎక్కడికైనా వెళ్ళడానికి మనందరూ ఇష్టపడతా ఉంటామండి. యవ్వన కాలం అంటే మనందరికీ కూడా, మనుషులుగా పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏ కాలం ఇష్టం అండి? యవ్వన కాలం అంటేనే మనందరికీ కూడా ఇష్టం. కారణం ఏంటంటే యవ్వన కాలంలో మనందరం చాలా అందంగా ఉంటాం. మనకేదో చిన్ననాటి ఒక సామెత ఉంటుంది, కాలంలో కాకి కూడా చాలా అందంగా ఉంటుంది అని.
అంటే మనం వృద్ధులం అయిపోయేటప్పటికీ ఈ అందం ఉండదు, ఈ ఆకర్షణ ఉండదు. ఎప్పుడు ఉండదంటే ఎవరి కాలంలోనే ఉంటుంది. మీరు ఎవరైనా చూడండి, ఒక పెద్ద వయసు అయిపోయిన వాడిని పిలిచి, బాబు నీ ఫోటో ఏదంటే అసలు చూపించవా అంటే ఏ ఫోటో తెస్తాడండి? బాగా కాలంలో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో తెస్తుంటాడు. ఈ కాలంలో చూపించడం ఏమండి, ఎందుకంటే ఈ కాలంలో ఫోటో ఆయనకు నచ్చదు. ఏది నచ్చుతుందండి? ఎవరి కాలంలో ఉన్న ఫోటో ఏదైనా ఉంటే అది మాత్రం నాకు బాగా ఇష్టమండి, దాచుకున్నానని చెప్పి తెచ్చి అదే అందరికీ ఇస్తుంటాడండి. కారణం ఏంటంటే యవన కాలం అంటే మనందరికీ కూడా ఇష్టం. అందుకనే 144వ కీర్తన 12వ వచనంలో దావీదు గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడండి. 144:12 ఎవరైనా తీస్తే చదవచ్చు. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. చాలండి. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా ఎదిగిన మొక్కల గురించి తెలిసే తెలియదు మీకు తెలియకపోవడం ఏంటి? మొక్కలు అందరి ఇంట్లో ఉంటాయి కదా. మీరు వేసిన మొక్కలు ఎదగాలని కోరుకుంటారా? అవి అలాగ మరుగుజ్జుగా ఉండిపోవాలని కోరుకుంటారా? ఎదగాలి. ఎప్పుడు ఎదుగుతుందని రోజు నీళ్ళు పోస్తూ ఉంటాం, దాని వైపు చూస్తూ ఉంటాం. అది ఎదిగితే మనకు ఆనందం, అది ఎదిగితే మనకు ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు కూడా తన పిల్లలు అభివృద్ధి అవుతూ ఉంటే చూడాలని కోరుకుంటూ ఉంటారండి. కోనసీమలో అంట కొబ్బరి చెట్లు నాటుతారంట ఎక్కువగాను. వాళ్ళ ఊర్లో అంటారట కొబ్బరి చెట్టు కొడుకుతో సమానం అని. ఒకవేళ ఒక కొడుకుని పెంచితే పెద్దోడైన తర్వాత పోషిస్తాడో లేదో తెలియదు, కానీ ఒక కొబ్బరి చెట్టుని ఇంటి ముందు నాటేసుకుంటే మాత్రం అది మాత్రం ఎక్కువ సంవత్సరాలు ఆ మనిషి చచ్చిపోయే వరకు కూడా అతను పోషిస్తుంది అంటండి. కొబ్బరికాయలు ఇచ్చి అలా తీస్తూ ఉంటే మళ్ళీ ఇస్తూ ఉంటుంది. సంవత్సరం అంతా కాపు కాస్తానే ఉంటుంది. కాబట్టి కొబ్బరి చెట్టుని దేనితో పోలుస్తారండి? కోనసీమ వాళ్ళు కొడుకుతో పోలుస్తారండి. ఇక్కడ దావీదు గారు కూడా ఏమన్నారంటే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు. అంటే పిల్లలు ఎదగాలి. పిల్లలు ఎదుగుతూ ఉంటే, పెద్దవాళ్ళు అవుతూ ఉంటే, మన కంటికి కనపడుతుంటే మనకు ఆనందం కలుగుతుందండి, మనకు సంతోషం కలుగుతూ ఉంటుంది. కానీ మనం మన కంటితో చూస్తున్నది ఏంటంటే శరీరాన్నే చూస్తున్నాం. శారీరకంగా నా అంత అయ్యాడా, పర్వాలేదా, మీసాలు వస్తున్నాయా, పర్వాలేదు, ఇంకా నాకు తిరగలేదు, నాకు ధైర్యం వచ్చేసింది అనుకుంటూ ఉంటాం తల్లిదండ్రులుగా. నా పిల్లలు నా అంత అయ్యారు కాబట్టి. కానీ మనిషి రెండు భాగాలండి. ఒక భాగం శరీరం, మరో భాగం ఆత్మ. శరీరం పెరిగి ఆత్మీయంగా పెరగకపోతే చాలా ప్రమాదం. బైబిల్ ఏం చెప్తుందంటే, మనం శారీరకంగా పెరిగిన కొద్దీ ఆత్మీయంగా చచ్చిపోతున్నామండి. మనం ఆత్మీయంగా కూడా మనం బ్రతికుండాలి, ఆత్మీయంగా మనం పెరగాలి, ఆత్మీయంగా మనం జన్మించాలి. అప్పుడే నా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారని అక్కడ భక్తుడు చెప్పినట్టుగా మనం కూడా చెప్పగలమండి. చాలా మంది ఈరోజు యవన కాలంలో పిల్లలు ఎలా ఉన్నారండి? బైబిల్లో మాట ఉంది, దానికి రివర్స్లో ఉంటారండి. 127వ కీర్తన 4-5 వచనాలు మనం చూస్తే, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణముల వంటి వారు అన్నాడు. వారితో తన అమ్ముల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక తన గుమ్మములో తమ విరోధులతో వాదించెదరు. యవన కాలమందు పుట్టిన కుమారులు అంటే పెళ్ళైన వెంటనే పిల్లలు కలిగితే ఆ పిల్లలు ఎవరండి? యవన కాలమందు పుట్టిన పిల్లలు. యవన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుల చేతిలో బాణం వంటి వారుగా ఉంటారండి. ఇప్పుడు చేతిలో బాణం ఉంటే మనం జయించగలం. బాణం ఉంది కానీ మనలో బలం లేకపోతే, ఇప్పుడు పిల్లలు ఉన్నారండి,
పిల్లలు అందించారు, కానీ వాళ్ళ కష్టార్జితం తినడానికి మనం లేకపోతే ముసలితనంలో పిల్లలు పుడితే ఏమవుతుందండి? వాళ్ళు ఏదంటారు, వాళ్ళు పాకానికి వస్తే మనం లోకానికి వెళ్తాం. అదే యవనకాల మంది పిల్లలు పుడితే బలవంతుల చేతిలో బాణంలో లేవంటారండి. ప్రస్తుతం యవనస్తులు చూస్తే బలం కనపడుతుందండి వాళ్ళలోన. ప్రస్తుత యవనస్తుల్లో బలం కనపడలేదండి. పూర్వమేమో 60 ఏళ్లలో కూడా 20 లాగా ఉండేవారండి. ఇందాక పెళ్లి సంబంధంకి వస్తే పెళ్లి కొడుకు తండ్రిని చూసి నువ్వే పెళ్లి కొడుకులా ఉన్నావు అన్నాడండి ఆ ఊరాయన. కారణం ఏంటండి అంటే ఆ కాలం, పూర్వకాలం వాళ్ళేమో 60లో కూడా 20 లాగా ఉన్నారు. ఇప్పుడు రండి 20లోనే 60 లాగా ఉంటున్నారు. కారణం ఏంటండి? కారణం ఏంటంటే మనిషి పతనమైపోతున్నాడండి. రోజు రోజుకి పాపం విస్తరించిన కొలది మనిషి ఏమైపోతున్నాడండి? పాడైపోతున్నాడు. ఆరోగ్యంగా పాడైపోతున్నాడు, ఆత్మీయంగా కూడా పాడైపోతున్నాడండి. దానికి కారణం ఏంటంటే ఇంతవరకు సహోదరులు మనకు చెప్పినట్టుగా దేవుని సంకల్పము మనకి తెలియకపోవడం వల్ల. దేవుని సంకల్పం తెలియని మనిషి దేవుణ్ణి సంతోషపెడతాడా, దుఃఖపెడతాడండి. యవనకాలంలోకి రాగానే మంచి చెడ్డలు తెలివి వస్తుంది. మంచి చెడ్డలు తెలివి రాగానే మనిషి ఏమించుకుంటాడండి? చెడునే ఎంచుకుంటాడు. ఇది చూడకూడదంటే అదే చూస్తాడు, ఇది తినకూడదంటే అదే తినాలని చూస్తాడు, ఇక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికే వెళ్ళాలని చూస్తాడు. ఏదైతే దేవుడు వద్దన్నాడో అది చేయాలని కోరుకుంటాడండి. అది మన తప్పు కాదండి. హవ్వ ఆదాముల వల్ల మనకు సంక్రమించింది ఏదండి? మంచి చెడ్డల తెలివి. యవన కాలంలోకి, టీనేజ్లోకి వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మనకు అది వస్తుంది, ఆ మంచి చెడ్డల తెలివి. ఆ మంచి చెడ్డల తెలివి ఉపయోగించుకొని దేవుళ్ళలాగా ఉండొచ్చు, కానీ ఉండం. మనం ఏం చేస్తామండి? సాతాన్లాగా మారిపోతామండి. అందుకనే ఈరోజు చాలా మంది పిల్లలు యవన కాలంలోకి రాగానే తల్లిదండ్రులు ఎదిరిస్తుంటారండి. మీరు మొట్టమొదటిగా మన సూచన ఏంటండి? కుమారుడు మంచి చెడ్డ తెలివి వచ్చింది అనడానికి అర్థం ఏంటండి? ఎదిరిస్తాడండి. అమ్మని ఎదిరిస్తాడు, నాన్నని ఎదిరిస్తాడు. తల్లిదండ్రులకు లోపడ్డండి. కారణం ఏంటంటే మంచి చెడ్డలు తెలివి ప్రవేశించేసింది అనమాట. డబ్బులు విలువ తెలియకుండా ఖర్చు పెడుతుంటారండి. చాలా మంది పిల్లలు ఏం చేస్తారమ్మా? డబ్బులు, ఇంకా అమ్మ ఎన్ని కష్టాలు పడి దాచిచ్చిందో, నాన్న ఎన్ని కష్టాలు పడి తెచ్చిచ్చాడని ఆలోచించకుండా డబ్బుల్ని జలసాగా ఖర్చు పెడతా ఉంటారండి. డబ్బులు పాడు చేస్తుంటారు. ఇంకా మనం చూసినప్పుడు చాలా మంది యవన కాలంలోకి వచ్చిన వెంటనే సమయాన్ని వృధా చేస్తుంటారండి. వ్యర్థంగా గడుపుతుంటారు. ఆ పార్టీలని, పిక్నిక్లని, అవి చూడడానికి వెళ్తున్నాం, ఇది చూడడానికి వెళ్తున్నాం అని సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నామండి. చెడ్డ స్నేహితులతో సహవాసం చేసి ఎంతో మంది పాడైపోవడం కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఈరోజు చిన్న వయసులో ఉన్న వాళ్ళే, కాలేజీ పిల్లలు, ఇంకా ఒక మెట్టు దిగి చెప్తే హై స్కూల్లో చదువుకున్న పిల్లలు, ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా తాగుతున్నారండి. మొన్న చోడవరంలోనే పట్టుకున్నారు, జనవరి 1 నాడు హాస్టల్లో. మీ అందరికీ తెలుసు ఆ విషయం. వాళ్ళు 7వ తరగతి చదువుతున్నారు, కానీ జనవరి 1 నాడు అందరూ ఒక్కొక్క బాటిల్ తెచ్చుకొని తాగారండి. వీడియో తీసి టీవీని వెళ్ళి పెట్టారు. ఏంటండి? ఏమైపోతుందండి? సమాజం ఏమవుతుందండి? చెడిపోతుంది. సమాజం ఎలా చెడిపోవడానికి కారణం ఏంటి? మంచి చెడ్డల తెలివి. ఆ మంచి చెడ్డల తెలివి ఈ లోకంలో ఉండడం వల్ల మనిషి ఏమించుకుంటాడండి? చెడునే. మంచి రావాలంటే ఛానల్ పడుతుంది, కానీ చెడు మాత్రం ఒక్క రోజులోనే వస్తుందండి. కొంతమంది సిగరెట్లు అలవాటు చేసుకుంటున్నారండి, కొంతమంది ఖైనీ ప్యాకెట్లు, అవి లేకపోతే ఇంకా పని చేయలేదండి. అది ఎక్కడ అమ్మకపోయినా ఎక్కడో దగ్గర దొరికితే కొనుక్కొని అవి నోటి నిండా పోసేసుకొని నమిలేసి ఆ తర్వాత అన్నం తింటాడండి. తిండి తిన్నట్టు తింటుంటారు కొంతమంది. బైబిల్లో ఉంది, ఆహారం కాని దాని కొరకు నీ రోకలు ఎందుకు చెల్లిస్తారు. అది ఆహారం, అది తినే ఆహారమా? కాదు. కానీ మనిషి ఏం చేస్తున్నాడండి? దాన్నే ఒక ఆహారంగా చేస్తున్నాడండి. ఈరోజు
నేరాలు, ఘోరాలు రోజు పేపర్లో హెడ్లైన్స్గా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు. ఎవరు చేస్తున్నారు తెలుసా? ఏమండి? దొంగతనాలు, బ్యాంకు రోబరీలు, సైబర్ నేరగాళ్ళు. మన అకౌంట్లో మనకు తెలియకుండా డబ్బులకు పోతున్నాయి. ఎవరు చేస్తున్నారండి ఇవన్నీ అంటే అందరూ టీనేజీ పిల్లలే. జలసాలకు అలవాటు పడి డబ్బులు ఎప్పుడైతే చేతిలో ఆడవో ఏం చేస్తున్నారంటే నేరాలు చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారండి. వాళ్ళందరూ ఎవరంటే ఈ యవన కాలంలో ఉన్న పిల్లలు, యవనస్తులండి. ఇప్పుడు ఎవరు నేరాలు ఎక్కడైనా చూడండి. పూర్వం ఎవరైనా పట్టుబంచులు వేసుకున్నవాడు చచ్చిపోయిన ఫోటోలు రోడ్ల మీద కనపడేవి కదండి. అలాంటి వాళ్ళు ఫోటోలు పెట్టి శ్రద్ధాంజలి పెట్టేవారు. ఇప్పుడు ఏ ఊరు వెళ్ళి చూడండి, చిన్న వయసులో పిల్లలే చనిపోవడం, వాళ్ళు రోడ్ల మీద వాళ్ళ ఫోటోలు కనపడుతున్నాయి. ఎందువల్ల అండి? పాపం వల్ల వచ్చి జీతం. చాలా మంది వాళ్ళ డ్రైవింగ్ చూడండి, చిన్న వయసులోనే బండి కొని ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. చిన్న వయసులోనే బండి తీసేస్తున్నాడండి, వాడికి ఇంకా లైసెన్స్ కూడా రాదు. ఆ ఇచ్చిన తల్లిదండ్రులకి తప్పు. ఎంత స్పీడ్లో వెళ్తారు తెలుసండి. మళ్ళీ వెనకతలో ముగ్గురు వేసుకొని ఇంకా గాల్లోనేనండి ఇంకా రోడ్డు మీద నడపడం. నన్ను అందరూ చూడాలి, నేను చూసావు ఎంత బాగా తీస్తున్నాను బండి అని అందరికీ చూపించుకుంటూ భుజాలు ఎగరేసుకుంటూ ఎంతమంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు తెలుసండి. సమాజం యవన కాలంలోకి వచ్చిన పిల్లలు ముఖ్యంగా పాడైపోవడం, పతనమైపోవడం ఈరోజు మన కళ్ళారా చూస్తూ ఉన్నామండి. వాళ్ళకి ప్రభుత్వాలంటే ఏమైనా భయం ఉందండి? చట్టానికి ఏమైనా భయపడుతున్నారా? మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దిశ చట్టం తెచ్చాడండి. దిశ చట్టం వచ్చినా కానీ ఎవరైనా ఆగుతున్నారండి? ఎక్కడైనా ఎక్కడా ఆగటం లేదండి, ఎక్కడా తగ్గడం లేదు. వాళ్ళు చేసే పనులు ఎక్కడా తగ్గలేదు, ఇంకా పెంటరైపోతున్నారండి. అంటే వీటన్నిటికీ కారణం ఏంటండి? వీటన్నిటికీ కారణం ఏంటంటే యవన కాలం భయంకరమైన కాలం. ఒక మనిషి చెడిపోవడానికైనా బాగుపడడానికైనా అది చాలా ఒక మైలురాయి, అది ఒక టర్నింగ్ పాయింట్. యవన కాలంలో ఎప్పుడైతే అతను యేసు ప్రభువుని తెలుసుకున్నాడో అతని జీవితం అంతా ఎలా ఉంటుందండి? మధురంగా ఉంటుంది. ఇందాక పాట పాడుకున్నట్టు ఒకవేళ యవన కాలంలో కనుక మనం రక్షణ పొందుకోకపోతే, దేవుని సంకల్పం తెలుసుకోకపోతే భయంకరం అండి. ఇంకా జీవితం అంతా చీకటిమయమైపోతుంది, అంధకారం అయిపోతుంది. 119వ కీర్తనలో 9వ వచనంలో దేవుడు ఈ పాడైపోయినటువంటి యవనస్తుల్ని బాగు చేయడానికి ఈ భూమి మీద ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. ఏమన్నాడు చూడండి, 119:9లో యవనస్తులు దేని చేత తన నడతలను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యం చేసే కదా. అంటే ఇప్పుడు పాడైపోయిన ఈ సమాజాన్ని, ముఖ్యంగా యవనస్తుల్ని బాగు చేసేది ఎవరు అండి? చిన్నప్పటి నుండి అమ్మ నాన్న గాలికి వదిలేసి ఇప్పుడు మూతి మీద నేసం వచ్చిన తర్వాత చిన్న కర్ర పట్టుకొని వెళ్ళి వాడిని కొట్టపోతే మనల్ని ఆ కర్ర వచ్చుకొని 2 రేలు పెడతారు. కారణం ఏంటంటే ఇప్పుడు అమ్మ చెప్పినా వేండు, నాన్న చెప్పినా ఆ స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు ఒకవేళ నీ కొడుకు ఒకవేళ బాగుపడితే బాగుపెట్టే ఒకే ఒక మెడిసిన్ ఉంది. ఏదంటే మెడిసిన్ దేవుడి వాక్యం అండి. దేవుడు వాక్యం తప్ప ఏ టీచర్ గారు చెప్పినా వెంటో, తల్లిదండ్రులు చెప్పినా మారడో, అన్నదమ్ములు చెప్పినా మారడో, అక్క చెల్లెలు చెప్పినా మారడో, ఎవరు చెప్పినా మారడండి. చాలా మంది అలాంటి వాడికి ఎలా కాదు వీడికి ముగ్గుకి తాడేయాలని ఇంకా వాడికో మెడకో డోల్లాగా ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేస్తుంటారు. పెళ్ళి అయితే ఇది తిక్క కుదురుతుంది అనుకుంటారండి. పాపం ఏం కుదురుతుందండి? ఏంటండి, ఇంకా వాడికి డబ్బులు ఇప్పుడు ఖర్చు పెడితే ఇప్పుడు ఆయమని కూడా మనమే పోషించాలి కదండి. ఇప్పుడు పాడైపోయినటువంటి ఒక యవనస్తుడిని ఎక్కడికి తీసుకురామని చెప్తుందండి బైబిల్? దేవుడి సన్నిధికి, దేవుడు వాక్యం దగ్గరికి. ఆ వ్యక్తికి దేవుడు వాక్యం అందించాలి, అర్జెంటుగా అందించాలి, ఆలస్యం చేయకుండా అందించాలి. ఎందుకంటే పాడైపోయిన యవనస్తులు శుద్ధి చేసేది దేవుడి వాక్యం ఒక్కటే, ఇంకొక మార్గం ఏదీ లేదని బైబిల్లో మనము రాయబడిన మాటలు మనం చదువుకున్నామండి.
ఈరోజు పిల్లల్ని దేవుడి సన్నిధికి నడిపించలేని తల్లిదండ్రులు మనం చూస్తున్నామండి. దేవుడి సన్నిధికి వెళ్ళొద్దని ఆటంకపరిచే వాళ్ళని చూస్తున్నాం. కానీ మన సహోదరులు అప్పలరాజు గారు తన పిల్లలిద్దరిని కూడా చర్చికి వెళ్ళమన్నారండి. తాను నమ్ముకోకపోయినా తన పిల్లల్ని నమ్ముకోమని చెప్తున్నారండి. నీరజ్ బాబు మరి చక్కగా చదువుకుంటూ దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇస్తూ, చర్చికి ఇచ్చే సమయాన్ని చర్చికి కూడా సమయం కేటాయిస్తూ, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలాగా దేవుళ్ళు ఎదుగుతున్నాడు, చదువులోనే ఎదుగుతున్నాడు. అతనికి ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడు వాక్యం వినడం వల్ల, తల్లిదండ్రులు దేవుడు వాక్యాన్ని దగ్గరికి పంపించడం వల్ల. ఈరోజు తల్లిదండ్రులు ఆ దేవుడు అవకాశం ఇచ్చాడండి, ఒక అవకాశం. నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, నేను చెప్తాను, నా దగ్గరికి పంపించాను దేవుడు చెప్తుంటే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు చాలా మంది, ఆటంకం చేస్తున్నారు. బాప్తిసం పొందుకుంటే పెళ్ళి అవ్వదనుకుంటారు కొందరు. ఏంటండి, దేవుడికి అసాధ్యమైన దేవుడు ఉందా అండి? దేవుడికి సమస్తము సాధ్యం. నువ్వు ఆయన పని చేస్తే, ఆయన మీద ఆధారపడితే దేవుడు ఊహించిన దానికంటే గొప్పగా చేస్తాడండి. ఏదైనా ఆయన చేసేది మామూలుగా ఉండదు. దేవుడు ఈ యవనస్తుల గురించి ఒక పుస్తకాన్ని రాయించాడండి. ఎవరు చెప్తారమ్మా? బైబిల్లో ఒక పుస్తకం అంతా యవనస్తుల గురించే రాయబడి ఉంటుంది. ఎవరు చెప్పలేరా? 66 పుస్తకాల్లో ఒక పుస్తకం కంప్లీట్గా యవనస్తుల గురించే. ఎవరు చెప్పరా? సామెతలండి. సామెతల గ్రంథం అంతా ఒక యవనస్తుల గురించి రాయబడిన పుస్తకం అండి కంప్లీట్గా. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవనులకు తెలివి వివేచన పుట్టించుటకు తగిన సామెతలు. హెడ్డింగ్ పెట్టేశాడు సొలొమోను గారు. ఈ సామెతలు ఎవరి కోసమో? జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి, యవనులకు తెలివి వివేచన పుట్టించుటకు తగిన సామెతలు. యవనులకు జ్ఞానము తెలివి వివేచన పుట్టించుటకు తగిన సామెతలు అన్నాడు. కాబట్టి సామెతల గ్రంథం అంతా ప్రతి యవనస్తుడు చదవాలండి. ఈ యొక్క సామెతల గ్రంథం అంతా యవనస్తుల గురించే సొలొమోను గారు మాట్లాడడం చూస్తూ ఉన్నామండి. చూడండి, 10వ వచనం నుంచి 15వ వచనం వరకు, నా కుమారుడా అని పిలుస్తూ యవనస్తుడితో చెప్తూ ఉన్నాడు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. నా కుమారుడా, నువ్వు వారి మార్గమున పోకము. ఈ పాదములను వెనుకకు తీసుకో అని యవనస్తుడైన ఒక కుమారుడి గురించి తండ్రి మాట్లాడుతున్న మాటల్లాగా ఉంటాయి. పాపులు ప్రేరేపిస్తారా ఏమండి? యవనస్తుల్ని చాలా మంది ప్రేరేపిస్తూ ఉంటారండి. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము 13, 14 వచనాల్లో సొలొమోను గారు మాట్లాడుతూ, కన్ను గీటుచు, కాళ్ళతో సైగ చేయుచు, వేళ్లతో గుర్తులు చూపుచు, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును అన్నాడండి. ఎవరండి? స్నేహితులు. స్నేహితులు ఎలా పిలుస్తారటండి? ఎవరికి మూడో గంట తెలియకుండా పిలుస్తాడండి. ఎలా పిలుస్తాడంటే కన్ను గీడుచు పిలుస్తారా కొందరు అండి? కళ్ళుతోనే చెప్పేస్తారు అన్నీని. కాళ్ళతో సైకిల్ చేస్తారట. తర్వాత ఏమన్నారండి? వేళ్లతో గుర్తులు, వేళ్లతో మగవార్తలు చెప్పినట్టు. అంటే వాళ్ళకి అర్థమైపోద్దండి వాళ్ళు చెప్పేది. మొత్తానికి ఈ యవనస్తుని పాడు చేయడానికి మరో యవనస్తుడు చాలా తంటాలు పడతా ఉంటాడని ఇక్కడ మనం చెప్తూ ఉన్నాడండి. 20వ అధ్యాయం చూడండి, 20వ అధ్యాయం 29వ వచనంలో, యవనస్తులు బలము వారికి అలంకారము. యవనస్తులు బలం ఏంటండి? యవనకాలంలో ఉన్నంత బలం ఇంకెప్పుడైనా ఉంటుందండి? ఎప్పుడు ఉండదండి.
నేను నా యవ్వన కాలంలో సైకిల్ మీద అనకాపల్లి వెళ్ళిపోయేవాడిని. సైకిల్ మీదే ఒకసారి మా అమ్మగారిని సైకిల్ ఎక్కించుకొని ఇక్కడ నుంచి మా తాతగారు ఊరు సైకిల్ మీద మా చెల్లిని మా అమ్మని ఎక్కించుకొని మా సొంత ఊరు మారేపల్లి మా మా అమ్మమ్మ ఊరు వెళ్ళిపోయాను సైకిల్ మీద. మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు, అడగండి, అబద్ధం ఏం చెప్పట్లేదు. ఇప్పుడు వడ్డాది వెళ్ళమని వెళ్ళలేను. ఏంటి ఎంత దూరం అండి, అసలు ఆలోచిస్తేనే ఆశ్చర్యం వస్తుంది. కారణం ఏంటండి, అప్పుడు యవన కాలంలో చాలా బలం ఉంటుందండి మనిషికి. ఎంత కష్టపడినా అలుపు రాదండి, ఎంత కష్టపడినా అలుపు రాదు, ఎంత తిన్నా అరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడేమో ఒక ఇడ్లీ ఎక్స్ట్రా తిన్నామంటే అరగదు. అప్పుడండి ఎంత తిన్నా అరిగిపోతాయి. అలాంటి గొప్ప బలం యవన కాలంలో ఉంటుందండి. మనకి మంచి భవిష్యత్తు ఉంటుందండి. యవన కాలంలో ఉన్న బలాన్ని మనం కాపాడుకుంటే గొప్ప భవిష్యత్తు ఉంటుంది. ముందుకి చాలా ఆనందంగా బ్రతకగలుగుతాం. చాలా మంది ఏం చేస్తారంటే ఈ చిన్న చిన్న సుఖాలకి, చిన్న చిన్న సంతోషాలకి బానిసలై ఆ బలాన్ని అంతటిని కూడా కోల్పోతుంటారండి. ఎక్కడో ఉన్న సంతోషం ఇదిగో ఈ రోజు నేను పొందుకోవాలనుకుంటుంటారు, చెడ్డ మాటలు ఆలకిస్తూ ఉంటారండి. మీకు తెలుసు కదా సంసోను సంగతి. సంసోను చాలా బలవంతుడు. ఎంత బలవంతుడంటే గాడిద దవడ ఎముకతోనట 1000 మంది ఫిలిస్తీన్ని చంపేశాడట. గాడిద యొక్క పచ్చి దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపాడంటే కనీసం ఒక్కొక్కరి మీద ఒక్కొక్క దెబ్బని కొట్టుంటాడా? మీకు ఒక సుత్తో ఏదో ఇస్తే 1000 దెబ్బలు కొట్టాలంటే కొట్టగలరా? ఏటమ్మా 1000 సార్లు కొట్టాలంటేనే చాలా అలుపు వస్తుంది. కానీ సంసోను కొట్టి చంపగలిగాడండి. ఎంత బలవంతుడండి. 1000 మందిని ఒక ఆయుధం లేకుండా ఒక గాడిద యొక్క దవడ ఎముక పట్టుకొని చంపేశాడంటే ఎంత బలం. 1000 మందిని కొట్టగలిగినంత, చంపగలిగినంత బలవంతుడండి. కానీ ఒక స్త్రీ విషయంలో పడిపోయాడు. ఏమయ్యాడండి? క్రూరంగా హింసింపబడి 2 కళ్ళు గుడ్లు పీకేశారు వాళ్ళు. ఒక గానుగా అతని చేత గానుగాడించారు, ఎద్దులాగా కట్టేసి భయంకరంగా చంపేశారండి సంసోను. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే నువ్వు ఈ యవన కాలంలో దేవుడికి ఎంతో బలం ఇస్తాడు. ఆ బలాన్ని కాపాడుకోవాలి. ఆ బలం నువ్వు కాపాడుకోవాలంటే నీ వల్ల కాదు. సాతానుడు ఏం చేస్తాడండి, వాడికి నువ్వు అప్పుడే కావాలి, సమాజానికి నువ్వు అప్పుడే కావాలి, ఈ దుష్టులందరికీ యవనస్తులే కావాలి. కాబట్టి నిన్ను ఎలా పాడు చేయాలని సాతానుడు కూడా బాణాలు వేస్తూ ఉంటాడు. అప్పుడు నీకు ఎవరి మాటలు నచ్చవు, ఎవరు చెప్పిన మాటలు వినబుద్ధి కాదు, ఎవరు చెప్పినవి చేదుగానే ఉంటాయి. ఆ దుష్టుల మాటలే కమ్మగా అనిపిస్తుంటాయి, అవే రుచిగా ఉంటాయి. కానీ యవన కాలమందు మనం దేవుని సంకల్పాన్ని తెలుసుకొని రక్షణ పొందుకుంటే, దేవుడి యొక్క వాక్యాన్ని బాగా వింటే, దేవుడి గ్రంథాన్ని బాగా చదువుకుంటే మనం ఎలా ఉంటామండి? బలవంతులుగానే ఉంటామండి, బలవంతులుగా ఉంటాం. 31వ కీర్తన 31వ సామెత 1వ వచనంలో చూస్తే రాజైన లెమూయేలు మాటలు అంటూ మాట్లాడుతున్నాడండి బైబిల్ పండితులు. ఈ లెమూయేలు ఎవరు అని అంటే సొలొమోనేనంటారు. సొలొమోనుకి మరో పేరు ఉందని, అదే లెమూయేలు అని, అతనే రాజని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఏమని చెప్తుందట అతని తల్లి? రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. మొక్కి నేను కన్న కుమారుడా నేనేమందును. ఏమంటుందంటే తల్లి కొడుకుతో, నిన్ను ఎన్నో మొక్కులు మొక్కుకొని కన్నాను ఆయన, మొక్కులు మొక్కి నేను కన్న నా కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము. నీ బలాన్ని తాగుడికి ఇవ్వకు, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వకు, నీ బలాన్ని స్నేహితులకు ఇవ్వకు.
నీ బలాన్ని చెడుకి ఇవ్వకు, దేవుడికి ఇవ్వు అని ఎంతో చక్కగా ఆ యొక్క అధ్యాయమంతా మనం చదవగలం. 30వ వచనంలో అంటాడు, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కొనియాడబడతారు. అందాన్ని చూసి మురిసిపోకూడదు. కొంతమంది ఇంకా అతని దగ్గరే ఉంటారు యవనస్తులు, చూసారండి, అస్తమానం రాసిందే రాస్తుంటారు ముఖానికి, ఏదో రాస్తూ ఇంకా సరిపోదు, ఇంకా బాగుండాలి, ఇంకా నాకు చిన్న మొడుములు వస్తున్నాయి, ఇంకా నాకు ఇంకా కలర్ సాలటం లేదు అని రకరకాల ప్రయత్నాలు, పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తుంటారండి. నా కుమారుడా, అందానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు కొనియాడబడతావు. దేవుడి యందు భయభక్తులు లేకపోతే అపహాస్యం చేయబడతావు, నీ జీవితం చీకటైపోతుంది అని ఇక్కడ సొలొమోను గారు మనకి తెలియజేస్తూ ఉన్నారండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు కూడా అచ్చం ఇలాంటి మాటలు మాట్లాడారండి. 2 తిమోతి 2:22లో, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. ఏం చేయమన్నాడు? ఏకటిగా పరిగే. ఎక్కడి నుంచి అమ్మా? యవనేచ్ఛల నుండి. యవనేచ్ఛలు ఎక్కడ పుడతాయి? హృదయంలో పుడతాయి. ఎప్పుడైతే నీ హృదయంలో ఆ కోరికలు పుట్టాయో, యవనేచ్ఛలు పుట్టాయో, వెంటనే అక్కడి నుంచి పారిపో. అంటే మనుషుల దగ్గర నుంచి దూరంగా పారిపోగలం. యోసేపు పారిపోయాడు కదండి. పొతీఫరు భార్య ప్రేరేపించినప్పుడు తన బట్టలు కూడా వదిలేసి పారిపోయాడు. బహుశా పౌలు గారికి ఈ మాటలు చెప్పేటప్పుడు యోసేపు గారి మనసులో ఉండుంటారేమో. యోసేపులాగా నువ్వు పారిపో. ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి పారిపో. నడిచి వెళ్ళొద్దు. నడిచి వెళ్తే మళ్ళీ నేను లాగేసుకుంటాను. పారిపో అన్నాడు. చెడ్డ మాటలు ఎవరైనా చెప్తే ఏం చేయాలమ్మా? మనం అక్కడ నుండి మనల్ని పాడు చేసే మాటలు, మనం నాశనానికి నడిపించే మాటలు. అమ్మాలకు చెప్పకుండా సినిమాకి వెళ్ళిపోదామా అంటారండి. భలే చెప్తారండి. బీచ్కి వెళ్ళిపోదామా, ఎవరికి తెలియకుండా మళ్ళీ వచ్చేద్దాం రాత్రికి వెళ్ళాను. ఎంత బాగుంటాయో ఆ మాటలు. పారిపో. పౌలు గారు తిమోతి పారిపోయి ఉంటాడా? మెల్లికి బంగురు ఉంటాడా? పరిగెత్తాడండి. అందువల్ల యవన కాలంలో తిమోతి చాలా గొప్ప పేరు ఈ లుస్త్రాలోనూ ఈకోనియాలోనూ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒకచోటే కాదు, తాను పుట్టిన ప్రాంతంలోనూ పెరిగిన ప్రాంతంలోనూ కూడా మంచి పేరు సంపాదించుకోగలిగాడండి తిమోతి. యవన కాలాన్ని కాపాడుకున్నాడు కాబట్టి, యవన కాలంలో దేవుని యొక్క సేవకుడి చేతిలో పడ్డాడు కాబట్టి, దేవుడి వాక్యంలో పెరిగాడు కాబట్టి యవనస్తుడైన తిమోతి మంచి పేరు సంపాదించుకున్నాడు. చెడ్డ పేరు అతనిలో లేదండి. 1 తిమోతి పత్రికలో కూడా పౌలు గారు అతను వదలలేదండి. పౌలు గారు పర్సనల్ పత్రికలు ఇవి తిమోతికి రాశాడండి పత్రికలు. 1 తిమోతి 4:12లో, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము. యవన కాలంలో తృణీకరిస్తారా? ఏంటండి, యవన కాలంలో చాలా మంది తృణీకరిస్తుంటారు. ఏంటంటే ఆ కుర్రాడు అసలు ఏంటి, ఈ పెద్ద చిన్న చూడడం ఏంటండి, ఎవరితో పలకరించడు, ఎవరు పిలిచినా పలకడం, ఏ పని చెప్పినా చెయ్యడు, ఇటు అంత గేరేంటి అతనికి, అంత పొగరేంటి అతనికి అని చాలా మంది యవనస్తులు తిట్టుకుంటుంటారు వెనకెట్టి. ఇతనేం భూమి మీద నిలబడటం లేదు అంటారండి చాలా మంది అంటుంటారు. అందుకని పౌలు గారు ఏమంటారండి, నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకము. నీ మాటలోనూ నీ ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను నువ్వు విశ్వాసులందరికీ మాదిరిగా ఉండాలి. నీ వయసులో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఒకరు ఎవరైనా యవనస్తులుంటే ఆ నీరజ బాబులాగా మా పిల్లలు ఉండాలని కోరుకోవాలి. అదిగో అతనిలాగా నేను బ్రతుకుతానని మన గురించి మాట్లాడుకోవాలండి. పిల్లలు పెంచితే వాళ్ళలాగా పెంచాలి, భక్తిగా పెంచాలి, విశ్వాసులుగా పెంచాలి. ఆ కుర్రాడి ప్రవర్తన ఎంత బాగుంటుంది, మాట తీరు ఎంత బాగుంటుంది, ఎంత ప్రేమగా మాట్లాడతాడు, ఎంత మంచి విశ్వాసం అని
మన గురించి 10 మంది చెప్పుకునేటట్లుగా మనం బ్రతకాలండి యవన కాలం. ఒకవేళ లేకపోతే తృణీకరించబడితే దేవుడి నామానికి ఏమవుతుందండి? అవమానం. యెషయా గ్రంథంలో 40:30 ఒక మాట ఉంటుందండి, యవనులు తప్పక తొట్టిల్లుదురు అన్నాడు. యెషయా 40:30. యవనులు ఏం చేస్తారంటమ్మా? సాధారణంగా తొట్టిల్లిపోతారు. ఎక్కడో దగ్గర తొట్టిల్లిపోతుంటారు యవనస్తులు. కాబట్టి యవనస్తుల్ని ఈరోజు చాలా మంది కమ్మగడతా ఉంటారు. ఏంటి ఆ బట్టలేంటి, ఆ గడ్డలేంటి, ఏంటండి చిరిగిపోయిన ప్యాంట్లు ఏంటి. చూడండి, ఒకప్పుడు డబ్బులు లేక చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకునే వాళ్ళం అండి. ఇప్పుడండి చిరిగిపోయిన ప్యాంటే 4,000, మంచి ప్యాంట్ అయితే 300. ఎక్కువ చిరిగిపోతే ఎక్కువ ఖరీదండి, ఇంకా అరిగిపోతే ఇంకా రేట్ ఎక్కువ. చూసారండి? అంటే పిల్లలకి కూడా అయ్యి మోడల్ అదే నచ్చుతుందండి. కారణం ఏంటంటే ఇదంతా సాతానుగాడు గుడ్డుతనం కలుగు చేసేసాడు. మంచి చెడులాగా, చెడు మంచిలాగా కనపడేలా చేస్తున్నాడు. చేతులు చక్కగా వేసుకునే వాళ్ళు ఇప్పుడేమో ఇక్కడ ఒక కన్నం పెడుతున్నారు, ఇక్కడ ఒక కన్నం పెడుతున్నారు. అదే మోడల్ కదండి, గుడ్డుతనం అండి. ఈరోజు యవన కాలం అంతా కూడా యవనస్తులందరూ కూడా సాతానుగాడు చేతిలో వెళ్ళిపోయారు. సాతాను ఎలా ఆడిస్తున్నాడో అలా ఆడుతున్నారండి. కానీ తిమోతి ఎలా ఆడాడండి? దేవుడి చేతిలో ఉన్నాడు, దేవుడి చేతిలో పడ్డాడు. నీ యవనస్తులను బట్టి దూరంగా పారిపో అంటే అలాగేనండి. నీ యవనమును బట్టి ఎవరు నేను తృణీకరింపనీయకు అంటే అలాగే నడుచుకుంటానండి. మీరు చెప్పినట్టేనండి. ఇప్పుడు మనం పాడైపోయిన తర్వాత మనం చెప్పుకుంటే మంచిదా, పాడవక మునిపే నేర్చుకుంటే మంచిదండి. పాడవక మునిపే మనకి ఇవన్నీ తెలియాలి. తిమోతి చాలా మంచోడు. తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు, తల్లి విశ్వాసి. అంటే తండ్రి ఒక మంచి విశ్వాసి కాదు, కానీ హవ్వ వాళ్ళ మామ అమ్మ మంచి విశ్వాసుడు. వాళ్ళు చెప్పిన మాటలే ఎంతలాగా నడుచుకున్నాడంటే ఇంకా తండ్రి కూడా మారిపోతే ఇంకెంత బాగా నడుచుకునేవాడు తిమోతి కదండి. ఎంత పేరు తెచ్చాడు కుటుంబానికి. అలాగా ప్రతి యవనస్తులు కూడా అలా ఉండాలండి. యేసుక్రీస్తు వారి గురించి ఆయన యవన కాలంలో ఎలా బ్రతికారో హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సమాన అనుభవం లేనివాడు కాడు గాని. అంటే మన బలహీనతలన్నీ యేసుప్రభువుకి కూడా వస్తాయా రావా? ఆయన యవన కాలంలో ఉన్నాడు కదా, 33.5 సంవత్సరాల వరకు జీవించాడు. అంటే యవనస్తుడే. యవన కాలంలో యేసుక్రీస్తు వారు మనలాంటి బలహీనతలన్నీ ఆయన కలిగి ఉన్నారు. మనల్ని ఎవరెవరైతే పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని కూడా అలాగా శోధించారట యేసుప్రభుని కూడా. కానీ ఏం చేయలేదండి, వాటికి లొంగిపోలేదు. సమస్త విషయములలో శోధింపబడినను పాపం చేయలేదండి. యేసుప్రభు ఏమనుకున్నాడండి? యేసుప్రభుకి ఏం ఆశలు ఉండవా ఏంటండి? ఆయన కళ్ళు కోరుకునేవి చేయాలని, ఆయన నోరు కోరుకునే చేయాలని, ఆయన దేహం కోరుకునేవన్నీ చేయాలని ఆయనకు ఉండదా? ఆయన మనిషే కదా, మానవుడిగానే రక్తమాంసంతో వచ్చాడు కదా, ఆయన ఉప్పు కారం తిన్నాడు కదా. కానీ ఆయన ఏమనుకున్నాడండి? నా తండ్రి పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ నేను పాపం చేస్తే నా తండ్రి సంకల్పం ఏమైపోద్ది? వీళ్ళందరినీ, లోకంలో ఉండే వాళ్ళందరినీ రక్షించడానికి నన్ను పుట్టించాడు. నేనే పాపం చేసి పతనం అయిపోతే నేను ఎలాగ నా తండ్రి పనిని నెరవేర్చగలను అని చెప్పి తండ్రి చిత్తానికి లోబడి తన ఇష్టాలను ఏం చేశాడండి? చంపుకున్నాడు. తన ఇష్టాలు, కోరికలు వచ్చి ఉంటాయా? వచ్చే ఉంటాయి. కానీ ఆయన పాపము చేయలేదట. సమస్త విషయాల్లో శోధింపబడినను పాపం చేయలేదు అని అక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడండి. రోమపత్రిక 5:6 యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను అన్నాడు. యుక్త కాలం అంటే ఏంటండి? యవన కాలం. యుక్త కాలం అంటే మంచి సరైన కాలం, మంచి వయసు.
యేసుప్రభు వాడు వృద్ధాప్యలో చనిపోలేదండి. యుక్త కాలంలో మన కొరకు ప్రాణం పెట్టాడండి. ఒక యవ్వన కాలంలో త్యాగం చేశాడండి. యవ్వన కాలాన్ని ఎవరి కోసం? దేవుని కోసం. విలాప వాక్యాలు 3:27 ఇర్మియా గారు మాట్లాడుతూ, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. కాడంటే ఏంటండి? మన మెడ మీద పెట్టి మోయిస్తారు కదా, అలాంటి బరువులు మోయమని కాదు. యవన కాలమందు మనం సువార్త పని చేయడం మనకి మేలు. మనం రక్షింపబడాలి, మరొకరికి సువార్త ప్రకటించాలండి. దేవుని కాడి మోయాలి. యేసుప్రభు అంటారు, నా కాడి సులువు, నా భారం చాలా తేలిక. మీరందరూ మోయగలరు, మీరందరూ చేయగలరు. నేను చేయలేని పనులు, మోయలేని పనులు, భారాలు నేను ఎవరికి పెట్టను. నేను చేసినవే మీకు చెప్తాను, మీరు చేయగలరు అని మనందరినీ కూడా ప్రోత్సహించిన మాటలు అక్కడ మనము చూస్తూ ఉన్నామండి. కాబట్టి మరి మనం రక్షణ పొందాలి. యవన కాలమందు మనం రక్షణ పొందాలి. మనం ఆత్మీయంగా మనం పెరగాలి. భౌతికంగా మాత్రం పెరగడం కాదు. మనం శారీరకంగా ఎంత ఎత్తుకెదిగామో ఆత్మీయంగా కూడా అంత ఎత్తులో ఉండాలి. యుక్తకాలం రాగానే నేనైతే నా కొడుకులిద్దరికీ కూడా 10వ తరగతి పూర్తి అవ్వకమునిపే బాప్తిస్టులు ఇచ్చానండి. ఇద్దరు పిల్లలకి. ఇద్దరు పిల్లలు 10th క్లాస్ లోపే బాప్తిస్టులు పొందారండి. ఇప్పుడు నేను కొంచెం ధీమాగా ఉండగలుగుతున్నాను. ఎక్కడో కాలేజీలో ఉన్నారు, ఎక్కడో ఉంటున్నారు, కానీ మేము కొంచెం ధైర్యంగా ఉండగలుగుతున్నాం. కారణం ఏంటంటే మా పిల్లలిద్దరికి వాక్యం నేర్పించాం, పిల్లలిద్దరికి బాప్తిస్టులు ఇప్పించాం. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఏమైనా పరలోక రాజ్యం వెళ్తారు. వాళ్ళు ఎవరైనా వాళ్ళు ప్రేరేపించినా వాళ్ళు పాపం చేయకుండా బ్రతుకుతారని మన నమ్మకం అండి. బాప్తిస్టులు పొందుకున్నాం కదా, మేము ఈ పనులు చేయకూడదని మాంటారండి. పరిశుద్ధాత్ముడు వాళ్ళని కాపాడుతాడు, వాళ్ళు రక్షిస్తాడు, వాళ్ళు హెచ్చరిస్తాడు. నేను హెచ్చరిస్తే నా మాట వినరు ఇప్పుడు, కానీ పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తే మనస్సాక్షి హెచ్చరిస్తే ఖచ్చితంగా బతుకుతారండి. కాబట్టి ఈ సమయంలో మరి యవనస్తులైన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, యవన కాలంలో బాప్తిస్మం పొందుకోవాలండి. దేవుని కుమారులు అవ్వాలి. దేవుని కాడి మోయిట నీకు మేలు. దేవుడి యొక్క వాక్యమే నేను శుద్ధి చేయగలదు, ఇంకెవరు శుద్ధి చేయలేరండి. ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు, ఎవరి వైపు చూడొద్దు, దేవుడి వైపు. దేవుడి వైపు చూస్తే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడండి, గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆ రోజు దావీదు చెప్పినట్లుగా, నా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారని మన తల్లిదండ్రులు కూడా మన గురించి గొప్పగా చెప్పుకునే ఒక అవకాశాన్ని మనం ఇవ్వగలుగుతామండి. కాబట్టి మరి యోహాను గురించి చెప్పినట్టు అతడు పుట్టుక అనేకులకు సంతోషకరం. మనం మధ్యాహ్నమే మనం ఉదయాన్నే మంచి పాఠం నేర్చుకున్నాం. ఈరోజు బర్త్డే మెసేజ్ అప్పుడే అందేసిందండి. నేను కేవలం ఇప్పుడు కొన్ని హెచ్చరికలు మాత్రమే చేశాను. కాబట్టి యవన కాలంలో ఉన్న మన పిల్లలకి మనం రక్షణ ఇవ్వాలి. రక్షణకి ఎవరు ఆటంకం చేయకూడదండి. తెలివైన తల్లిదండ్రులు, జ్ఞానవంతులు పిల్లల్ని రక్షింపబడకుండా అడ్డుపడరండి. రక్షణ తీసుకోమని చెప్తారు, ప్రోత్సహిస్తారండి, సహాయం చేస్తారు. ఈ కుటుంబంలో ఉన్న అప్పలరాజు గారు, ఇందు గారు తన పిల్లలిద్దరిని కూడా అలా ప్రోత్సహించాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నానండి. వాక్యాన్ని ఓపికగా విన్న మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. సహోదరులు ప్రార్థన చేస్తారు.